కిడ్నాప్ చేసేటప్పుడు అర్థం కాలేదు కానీ పిల్ల కసక్కుందన్నా. రేయ్, వృత్తి ధర్మం ప్రకారం కిడ్నాప్ చేసామా, వీళ్ళ బాబుని డబ్బులు అడిగామా, డబ్బులు వచ్చాక అమ్మాయిని పంపించామా అన్నట్టుండాలా. అంతేగాని అమ్మాయి మీద చెయ్యి. రేయ్, నువ్వు చెప్తే ఏదో అనుకున్నా కానీ అమ్మాయి మామూలుగా లేదురా. మరి ఇందాక వృత్తి ధర్మం ఏదో అన్నావు. నువ్వు కసక్కన్నావు. నువ్వు కసకే ఫిక్స్ అయిపో. రేయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఉంటే తాట తీస్తా. దూరం నుంచి చూసి ఆనందపట్టమే గానీ మనం తప్పు చేయనివ్వం కూడా. పొంగి ఆవేశాన్ని అరక్షణంలో ఆపేసావు కదన్నా. బొంగులో ఆవేశం ఆపరా. అమ్మాయి లేవగానే టిఫిన్ తినిపించు, వాష్రూమ్ కావాలంటే పంపించు, ఏసీ ఆన్లో ఉంచు. అర్థమైందా? అన్నా మనం కిడ్నాప్ చేసినట్టు లేదన్నా, ఏదో విహారయాత్రకు తీసుకొచ్చినట్టుంది. రేయ్, నేను చెప్పించేయి. నేను వీళ్ళ బాబుకు ఫోన్ చేసి వస్తా. అన్నా పెట్రోల్ ఖర్చులు కడగన్నా, లాస్ట్ టైం కూడా అడగలేదు నువ్వు. రేయ్, మనం చేసింది కూలి పని కాదురా, కిడ్నాప్ రా యాదవా. ఏదో చెప్తాడు. అమ్మాయి ఏమో కసక్కలా ఉంది కానీ ఈయనేమో టచ్ చేయనీయుడు. హలో రఘురామూర్తి. హలో, ఎవరు? నీ కూతురు కనపడట్లేదా? రేయ్, ఎవరా నువ్వు? నీకెలా తెలుసు? నాకెలా తెలిసేంటి? ఎత్తుకొచ్చిందే నేను కదా. ఏం మాట్లాడుతున్నావు? ఎత్తుకొచ్చా, దాన్నే ఇంగ్లీష్లో కిడ్నాప్ అంటే. రేయ్, ఎవడ్రా నువ్వు? నీ అంతు చూస్తా. అంటే నీ కూతుర్ని చూడవన్నమాట. నా అంతే చూస్తావా? అసలు నువ్వు ఎక్కడుంటావా? అడ్రస్ చెప్పరా. అడ్రస్ రాసుకో. 8-3-234/A, నియర్ పద్మావతి టెంపుల్, బిసైడ్ చేపల చెరువు, ఆపోజిట్ అగ్గిపెట్టమచ్చ హౌస్, ముంబై. ముంబయ్యా? ఏయ్, ఏం చెప్తున్నావు? లేకపోతే అడగాల అడ్రస్ చెప్తారా మరి? సరే, నీకేం కావాలి? ఇదిగో ఇదే, ఇలా అడిగావు చూడు పద్ధతి. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏమడుగుతారో తెలుసు కదా. ఎంత కావాలి? అబ్బా, చాలా బాగా నచ్చేసావురా. మిమ్మాయి ఒక్కటే అందమైంది అనుకున్నా, నీ మనసు కూడా చాలా అందమైంది. రేయ్, నా కూతురికి ఏమైనా అసలు బాగోదు. రే, మేం కిడ్నాపర్స్ రా, రేపిస్టులం కాదు. మాకు లేనిపోని ఆశలు కల్పించబాక. సరే, ఎంత కావాలి? ఎప్పుడు? ఎక్కడ? 5 లక్షలు మంచి బ్యాగులో పెట్టి పంపించు. సరే, మా మనిషి వస్తాడు. ఇదిగో పోలీస్ గీలీస్ అన్నావనుకో, నీ కూతురు చాలా అందంగా ఉందన్నా కదా, ఆ అందం నా సొంతం చేసుకుంటా. అలా ఏముండదు, కాసేపట్లో మా వాళ్ళు వచ్చి నీకు కాల్ చేస్తారు. ఓకే. ఏంట్రా ఇంకా లేవలేదా? ఏంటో అన్నా, పాపలా కూర్చొని నిద్రపోతూ ఉంటే చూస్తూ ఉండాలని చెప్పు తెగేలా కొడతా. ఏంటన్నా, చూడ్డం కూడా తప్పేనా? ఏడ్చావులే, లేపు. ఎప్పుడు తిందో ఏంటో. పాపా శ్రీలీలా. భయపడకు. అన్నా వేసేమంటావా? రేయ్, నిన్నేసేస్తా. ఆగమ్మాయి, నిన్నే వినమ్మా, లేకపోతే తాడు పీసుకుని సస్తావు. నిన్నేం చెయ్యం. నీకెక్కడ ఆకలి అవుతుందా అని నేనే లేపమని చెప్పాను. వాటర్. ఇదిగో చిన్నగా తాగు శ్రీలీల. మళ్ళీ ఓకే. చాలా మీరు నన్ను ఎప్పుడు తీసుకొచ్చారు? బయటే తీసుకొచ్చాం. అంటే 9:40 తర్వాత? కాదు, 5 to 6 మధ్యలో. అవునా? నిజంగా 5 to 6 మధ్యలోనా? నిజంగానే 5 to 6 మధ్యలో. ఎస్. ప్లీజ్ 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 కట్లిప్పరా. ప్లీజ్ ప్లీజ్, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. కావాలంటే మీ డోర్స్ కూడా వేసుకోండి. ప్లీజ్ ప్లీజ్, నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలి. ప్లీజ్ ప్లీజ్, ఈ కట్లిప్పండి ప్లీజ్ ప్లీజ్. యా, నా పెళ్ళాగిపోయింది. థ్యాంక్ యూ. యా, జించక నా పెళ్ళాగి. థ్యాంక్ యూ సో మచ్, నా పెళ్ళాగిపోయింది. ఓకే, కూర్చో. ఏంటి, ఏం జరిగింది అసలు? మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నాడు. నాకు అస్సలు ఇష్టం లేదు. ఎలాగైనా తప్పించుకొని పారిపోవాలనుకున్నాను. ఇంతలో మీరే తీసుకొచ్చారు. అవును, నన్నెందుకు తీసుకొచ్చారు? నిన్ను తీసుకురాలా, కిడ్నాప్ చేశాం. కిడ్నాపా? అంటే మా నాన్నకు కాల్ చేసి డబ్బులు అడుగుతారా? మరి డబ్బులు అడక్క? అయితే కొంచెం ఎక్కువ అడగండి, నాకు కూడా ఖర్చులున్నాయి. అయినా నేనిప్పుడు ఒంటరిగా బతకాలి కదా. ఒంటరిగా ఎందుకు? డబ్బులు ఇస్తే నిన్ను వదిలేస్తాంగా. అంటే మళ్ళీ మా నాన్న దగ్గరికే పంపించేస్తారా? అంతేగా. ప్లీజ్, మా నాన్న దగ్గరికి పంపించొద్దు. పంపించకపోతే డబ్బులు ఎలా వస్తాయి? మీకు డబ్బు కావాలి అంతే కదా. ఏం చేస్తే డబ్బులు వస్తాయో నేను చెప్తాను. ఇలా రండి. అంతే, సింపుల్. మనకు కావాల్సిన డబ్బు వచ్చేస్తుంది. వర్కౌట్ అయిద్దంటావా? బెడ్రూమ్లో లైట్ వెలగాలంటే బెడ్రూమ్లోనే స్విచ్ చేయాలి, బాత్రూంలో కాదు.
నాకు అర్థం కాల. హమ్, డబ్బు కావాలా లైట్ వెలగడం కావాలా? ఇప్పుడు ఆ బాత్రూంలో స్విచ్ ఎందుకు వేయాలి? రేయ్ ఆపరా, మాకు డబ్బే కావాలి. హ్మ్. అయితే నన్ను ఫాలో అవ్వండి. ఓకే? ఓకే. ఓకే. సరే, డబ్బులు నేను అరేంజ్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. ఓకేనా? నేను చూసుకుంటాను. సరే, మళ్ళీ చేస్తాను. బాయ్. అవును, నన్ను కిడ్నాప్ చేసి డబ్బులు అడిగారంటే మీకు మనీ చాలా ఇంపార్టెంటా, లేకపోతే మీరు చాలా కష్టాల్లో ఉన్నారా? అసలేంటా కష్టం? 3 × 3 9 ఎందుకు అవుతుందంటే కారణం చెప్పగలనా? 2 × 2 4 ఎందుకు అవుతుందంటే కారణం చెప్పగలనా? ఆ? అర్థం కాల. అర్థం లేని ప్రశ్నలను అర్థం చేసుకోవాలనుకోవటం అర్ధరహితం. బాబు నీకో దండం, సరిగ్గా చెప్పు. నా కష్టానికి కన్నీళ్ళు రావట్లేదని మీ నాన్నకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వద్దంటే? నాకు అవసరం ఉందిగా, సో వచ్చే డబ్బులు ఎలాగో వస్తాయి. సో చెప్పు. అయితే డబ్బులు వచ్చాక మందేస్తూ చికెన్ ముక్క తింటూ అప్పుడు చెప్తా. అప్పటిదాకా నన్ను అడక్కు. హ్మ్. సరే బాబు, అడగను. హ్మ్. ఇంతకీ ఫోన్ వచ్చిందా? వచ్చింది. అదేంటి, ఎవరు లేడీ వస్తున్నారంట మనీ తీసుకుని? హ్మ్, అదే కదా, అస్సలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇదేవర్రా, అత్తర్లు అమ్ముకునే దానిలా ఉంది. అత్తరికే ఘాటు ఎక్కువ అన్నా. ఆంటీ అదుర్స్ కదా. దానిలో ఏం నచ్చిందిరా? అయినా మీకు ఒకటి చెప్పాలి, ఆ అత్తర అంటే ఎవరో కాదు, మా నాన్న సెటప్. సెటప్పా? అయితే నేను సెట్ చేస్తా. ఛీ! మా అమ్మ చనిపోయిన తర్వాత పని మనిషిగా ఉండే తను మా నాన్ని వల్లో వేసుకునింది. ఈ విషయం మీ నాన్నని ఎందుకు అడగలేదు నువ్వు? మా నాన్నకి ఆ విషయం చెప్పి ఆయన్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే ఆ అత్తరాంటి కోసం మీ నాన్న ఎంత దూరమైనా వెళ్తాడనమాట. అందుకే నాకు ఇప్పుడు రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. నేను చెప్పినట్టు నా ప్లాన్ని ఫాలో ఓకే, అవుదాం. ఓకే. కానీ అత్తరాంటిని మాత్రం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. దాంతో పెట్టుకోకరోయ్, నీ కిడ్నీలు తీసి నీకే అమ్మేస్తుంది. సరే, ఇప్పుడు ప్లాన్ ప్రకారం దాన్ని మన స్పాట్లోకి తీసుకురావాలి, అంతేగా? అవును, మీరు వచ్చేలోపు నేను అలాగే కట్లుతో ఉంటాను, మీరు వచ్చేసేయండి. ఓకే. ఆ అత్తరాంటి వాసన ఏంటో చూసొద్దాం పద. పద. దీని ఫ్రంట్ ఏమో అత్తరు, బ్యాక్ ఏమో గత్తరు. ఎత్తు పొలాలు బాగానే ఉన్నాయి ఆంటీకి. అన్నా, ఆంటీ సూపర్ అన్నా. అమ్మా. అత్తరాంటి అంటే నువ్వేనా? ఏంటి? అదే మూర్తి పంపించిన అమ్మాయి మీరేనా? నేనే. మా అమ్మ ఎక్కడా? చూపిస్తా, తొందర ఎందుకు? డబ్బులు తెచ్చావా? ఇదిగో తీసుకొచ్చాను. అయితే డబ్బులు ఇచ్చి ఇక్కడే ఉండు, మీ అమ్మాయిని పంపిస్తా. అదెలా కుదురుతుంది? మా అమ్మాయిని తీసుకొచ్చి నాకు కూడా పంపించండి, అప్పుడే డబ్బులు ఇస్తాను. లేదా నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళండి. మాకు కావాల్సింది కూడా అదే. ఏంటి? అదే మీరు కూడా మాతో పాటు వస్తే తొందరగా పని అయిద్ది అంటున్నాడు బఫేలో వేదవా. అయితే వెళ్దాం పదండి. మీ ఊర్లో అత్తర్లు అమ్ముతారా ఏంటి? నీకెలా తెలుసు? వాలకం అలాంటిదిలేండి. అత్తరాంటి బాగా కోఆపరేటివ్ అన్నా. ఏంటి ఏంటి ఇలా కట్టేశారు? అసలు ఏమైనా ఫుడ్ పెట్టారా లేదా? హలో, చాలా బాగా చూసుకుంటున్నాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. మరేంటి అలా పడుకుంది? లెగిస్తే గోల్ చేస్తేనే మేమే పడుకోబెట్టేసాం ఆంటీ. ఆంటీ ఏంట్రా ఆంటీ? ఐఎమ్ రాణి, డైమండ్ రాణి. అబ్బో, హిస్టరీలో ఉన్ననేమే. సర్లేండి, డబ్బులు ఇస్తే అమ్మాయిని తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్తానులేరా పిచ్చోళ్ళారా. అదేంటి అత్తరాంటి స్టోన్ మారింది? కోటీశ్వరాల్ని కిడ్నాప్ చేసి ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు అడుగుతారా? అత్తరాంటి చిచి, డైమండ్ ఆంటీ, నీలో ఈ యాంగిల్ ఏంటి? నేను దాన్ని తీసుకెళ్ళడానికి రాలేదు, మీతో కలిసి చిన్న గేమ్ ఆడడానికి వచ్చాను. అర్థం కాలేదు. మీరు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి కంగారులో 5 లక్షలు అడిగాము, కానీ మాకు కావాల్సింది 5 కోట్లు అని అడగండి. అప్పుడు గాని మమ్మల్ని పట్టుకుని ఎలాగైనా బొక్కలో ఎత్తారు. అందుకేరా మిమ్మల్ని పిచ్చోళ్ళారా అనేది. నేను వాళ్ళ నాన్నని చాలా దగ్గర నుండి చూశాను. కూతురంటే ప్రాణం, ఎంత అడిగినా ఇచ్చేస్తాడు.
ఇచ్చాక సమానంగా పంచుకుందాం. మీరంత దగ్గర కదా, మరి అలా చేయడం తప్పు కదా. కదా తప్పా ఒప్పా? ఆ బక్కనాయాలకి నా దగ్గర ఉన్నదంతా సమర్పించుకున్నాను. ఏదైనా పెద్ద మొత్తంలో ఇస్తాడంటే ఎప్పుడూ కొండ చూపించి తొండ చేతిలో చిచిచి చిన్న బండ చేతిలో పెడతాడు. అందుకే మనం ఎలా అయినా కోటీశ్వర్లు అవ్వాలంటే నేను చెప్పింది మీరు చెయ్యండి. డైమండ్ రాణి గారు, కానీ ఆ అమ్మాయి ఎప్పుడు మీకు అన్యాయం చేయలేదు కదా. దీని బొందా, ఒక చేతిలో వజ్రాలు ఒక చేతిలో చాక్లెట్లు పెడితే అది నాకు చాక్లెట్లే కావాలంటుంది. దీనికి అంత ఆస్తి అవసరమా? మనం లాక్కొని పంచేసుకుందాం. అయితే ఫైనల్గా వీళ్ళ నాన్నకు ఫోన్ చేసి 5 కోట్లు అడగమంటారు. అవును. ప్రూఫ్ కోసం వీడియో తీసి వాళ్ళ నాన్నకు పంపించండి. తొందరగా డబ్బులు పంపిస్తాడు. డైమండ్ రాణి గారు, మీరింత పెద్ద ఫ్రాడ్ అని అమ్మాయికి తెలిస్తే? ఎలా తెలుస్తుంది? ఒక్కసారి ఇటు తిరిగమ్మ డైమండ్ రాణి. అమ్మాయి గారు, నేనున్నాను, నేను విన్నాను కూడా, వీడియో కూడా తీశాను. ఈ వీడియో గాని మా నాన్నకు చూపిస్తే నీకుంటది నా డైమండ్ రాణి. అమ్మాయి గారు, మీరు కూడానా? అబ్బాబ్బాబ్బా, ఏం యాక్టింగే! నా డైమండ్ రానా మజాకా? ఆంచి అవాక్ అయినట్టుంది. మా నాన్ని మార్చి మా నాన్ని ఒప్పించి ఎవడికో ఇచ్చి పెళ్లి చేసి మా రాజ్యమంతా వెళ్దాం అనుకున్నావా? నిన్ను చావే దొంగ మొహం దానా. ఇలా కాదే, కొట్టరు, కొట్టరు. చంపేయాలా నిన్ను? ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. చావే, చావే. అయ్యయ్యో, వదిలేయండి. నిదానంగా కట్టండి. కట్టకండి. అమ్మాయి గారు, కట్టేయకండి అమ్మాయి గారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇట్రా చెప్తా. వాళ్ళని వదిలేసేస్తారు, నేనున్నాను నీకు. అయినా సడన్ గా ఏంటమ్మా అంత చేంజ్ ఇచ్చావు? తట్టుకోలేకపోయింది తెలుసా. ఫస్ట్ దీన్ని వీడియో తీసి మా నాన్నకు పంపుదాం. అప్పుడు డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు. రేయ్ మెల్లగా. దాని తర్వాత దీని గురించి నిజస్వరూపం మా నాన్నకు చెప్తే ఆయన జాగ్రత్త పడతారు. ఓకేనా? ఓకే. రేయ్, ఏం చేయట్లేదులే అన్న, ఎందుకు టెన్షన్ పడతావు? డైమండ్ రాణి, డబ్బులు వచ్చేసాయి. ఇంకా రాణిని, అదే ఆ అత్తరంటిని వదిలేయచ్చనమాట. ఆ, వదిలేద్దాం. ఇంకెళ్ళనో అది నాన్న దగ్గరికి పోదు. దాని చావేదో అది చస్తుంది. సరే, నీ మనీ నువ్వు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళు. నీకు నచ్చినట్లు బతుకు. లేదు, నేను మీతోనే ఉండిపోదాం అనుకుంటున్నా. మాతోనా? నీకేమైనా పిచ్చా? ఈ గ్యాప్లో మీ గురించి నా ఫ్రెండ్స్తో ఎంక్వైరీ చేయించాను. నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే కూడా విన్నాను. మీరు కిడ్నాప్ చేసి, అది కూడా అన్యాయంగా సంపాదించిన వాళ్ళ నుంచి డబ్బు తీసుకొని మీరు పెరిగిన అనాథాశ్రమానికి, మీలాగే ఉంటున్న చాలామంది అనాథాలకి పంచుతున్నారని తెలిసింది. అసలు ఈ కాలంలో మీలా ఎవ్వరూ ఉండరు. అందులోనూ అమ్మలేని ఇల్లు, ఆ అవినీతి సొమ్ము మధ్య నేను బ్రతకలేను. ప్లీజ్, మీతో ఉంటా, మీలాగే హెల్ప్ చేస్తా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మేమంటే కిడ్నాపర్స్, ఎప్పటికైనా పోలీసులు పట్టుకుంటారు. మా వల్ల నువ్వెందుకు రిస్క్లో పట్టాం? మీరు తప్పేం చెయ్యట్లేదు, మంచి పనే చేస్తున్నారు. కానీ చెడు మార్గంలో చేస్తున్నారు. అదే మంచి పనిని మంచి మార్గంలో ఎలా చేయాలో నేను చెప్తాను. నన్ను జాయిన్ చేసుకోండి ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే అన్నా. ఎస్. సో నెక్స్ట్ ఎవరిని కిడ్నాప్ చేద్దాం?